చాలా మందికి ఏంటంటే అనిపిస్తుంటది 2024లో చాలా మందికి ఏమైతే అనిపిస్తుందంటే యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది అయితే షార్ట్స్ అనేది చూస్తుంటారు. లేకపోతే లెంత్ వీడియోస్ అయితే చూస్తుంటారు. చాలా మందికి డౌట్ అయితే ఏమని ఉంటది. నేను యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాల్సింది ఏమంటే ఫస్ట్‌కి అయితే ఒక ఈమెయిల్ అయితే కావాలి. తర్వాత మనకు మొబైల్ అయితే కావాలి. ప్లస్ ఈమెయిల్ ఐడీ ఏ విధంగా క్రియేట్ చేస్తారో ఆల్రెడీ మన వీడియోలో ఉంది. మన కమ్యూనిటీ పోస్ట్‌లో అయితే ఉంది. ఆల్రెడీ మీరు అందులో వెళ్ళేసి ఏ విధంగా ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేస్తారో మన ఛానల్ ఆల్రెడీ చేశాను. ప్లస్ తర్వాత ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఏ విధంగా మీ మొబైల్‌లోనే ఏ విధంగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తారో నేను ఈరోజు చూపిస్తాను. కొత్త సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ 500 సబ్స్క్రైబ్ అయితే దగ్గరలో ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసి 500 సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్గా అయితే ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి లాస్ట్లో అయితే ఉంచండి యూ అయితే ఆప్షన్ చూడండి. ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే యూ అయితే ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. యూ అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వ్యూ ఛానల్ అయితే ఉంచండి. ఇక్కడ అంటే మీ ఛానల్ అయితే ఇక్కడైతే డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక్కడ మీ ఛానల్ అయితే ఉంటుంది చూడండి. దాని అయితే క్లిక్ చేయండి. వ్యూ ఛానల్ ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తే పెన్సిల్ సింబల్ వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయాలి. ఫస్ట్గా మీరు ఏం చేయాలి తెలుస్తుంది ఇక్కడ మీ నేమ్ అయితే యాడ్ చేయాలి. అంటే మీ ఛానల్ నేమ్ యాడ్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్ చూడండి ఎరేజ్ అయితే చేసి ఇక్కడ నా ఛానల్ నేమ్ అయితే యాడ్ అయితే చేస్తాను చూడండి. ఇక్కడ బిగ్ లెటర్ అయితే యాడ్ చేసి మహేష్ తర్వాత దే తర్వాత టెక్ చూడండి. ఇక్కడ ఏంటంటే యూనిక్గా ఉండడానికి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఛానల్ వెళ్ళి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టాప్ లిస్ట్లో వస్తుంది మహేష్ దే టెక్ అంటే ఇక్కడ టాప్ లిస్ట్లో అయితే వస్తుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఛానల్ నేమ్ యూనిక్గా పెట్టుకోండి. ఇక్కడ మహేష్ దే టెక్ అయితే నేను యాడ్ అయితే చేస్తాను కదా. మీరు ఎగ్జాంపుల్ మీ కూడా గేమింగ్ ఈ విధంగా మీ ఛానల్ నచ్చినట్లు మీరు యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండల్ అయితే ఉంచండి. కింద హ్యాండల్ ఏమైతే యాడ్ చేసుకుంటారంటే మీ ఛానల్ చూడండి మీ ఛానల్ నేమ్ కూడా హ్యాండల్ అయితే మ్యాటర్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ సెర్చ్లో వెళ్ళి హ్యాండల్ అయితే యాడ్ చేయండి. హ్యాండల్ యాడ్ చేసిన తర్వాత చూడండి మీ నేమ్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ చూడండి హ్యాండల్ ఏమైతే సెర్చ్ చేస్తారంటే ఇక్కడ మీ నేమ్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీ నంబర్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడంండి 2 పెట్టుకున్నాం మహేష్ దే 2 పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే సెర్చ్ లిస్ట్ అయితే టాప్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి తర్వాత మీరు డిస్క్రిప్ ఉంది, తర్వాత ఛానల్ యూఆర్కే ఉంది. ఇక్కడ చూడండి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డిస్క్రిప్ అయితే యాడ్ చేయండి. డిస్క్రిప్ ఏంటంటే మీ గురించి మీరు చెప్పడానికి కానీ ఫ్రెండ్స్ నేను నా పేరు మహేష్ నేను ఇక్కడి నుంచి ఉన్నాను అటు మీ సోషల్ మీడియా లింక్స్ తర్వాత మీ గురించి అక్కడ డిస్క్రిప్ అయితే ఇవ్వచ్చు. ఫ్రెండ్స్ మైండ్ సెట్టింగ్స్ అయితే ఫ్రెండ్స్ మీరు క్రోమ్ వెబ్సైట్లో అయితే మీరు మైండ్ పూర్తిగా అయితే సెట్టింగ్స్ అయితే చేయాలి. చూడండి మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొఫైల్ గురించి చేయాలి. ఇప్పుడు ప్రొఫైల్ అంటే ప్రొఫైల్ ఉంచండి. సర్కిల్ సింబల్ అయితే ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ కెమెరా అయితే క్లిక్ అయితే చేసి చూపిస్తాను. అంటే మీరు ఏమైనా ప్రొఫైల్ లోగో ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ అయితే కెమెరా చేసిన తర్వాత రైట్ క్లిక్ ఉంది, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ప్రొఫైల్ పిక్చర్ ఉంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. మనకి ఏమవుతుందంటే సేవ్ అయితే అయిపోతుంది చూడండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే ఇక్కడ కింద పైన అయితే ఉంచండి. ఇక్కడ బ్యానర్ అయితే ఇక్కడ లోడ్ అయితే అవుతుంటుంది. తర్వాత చూడండి సర్కిల్ సింబల్ లోడ్ అయితే అయిపోయింది చూడండి సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. తర్వాత కింద బ్యాక్ సైడ్ అయితే ఉంచండి. ఇక్కడ బ్యానర్ ఇప్పుడు నా ఛానల్ వెళ్ళి చూడండి డిస్ప్లే అయితే చేస్తాను చూడండి. ఈ విధంగా ఫోటో అయితే వస్తుంది చూడండి. ఇంకా బ్యానర్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి టేక్ ఏ ఫోటో అంటే కెమెరా వస్తుంది. చూస్ ఫ్రమ్ యువర్ ఫోటో అంటే మీ గ్యాలరీలో ఉంటుంది చూడండి. ఆ ఫోటోని అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. మీకు యాడ్ అయితే ఏ విధంగా యాడ్ చేస్తారు చూడండి. ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ సైజులో ఉండే ఫోటోని అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఎడిట్ చేశాను దాన్ని వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఏ విధంగా బ్యానర్ ఎడిట్ చేస్తారో నేను ప్రొఫైల్ ఎడిట్ చేస్తాను అదే వీడియో చేశాను. బ్యానర్ ఏ విధంగా ఎడిట్ చేస్తాను నేను చేస్తాను. కొంచెం ట్రై అయితే చేస్తాను వీడియో చేయడానికి. మీరు కామెంట్ అయితే చేయండి ఏ విధంగా బ్యానర్ ఎడిట్ చేస్తారని. కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా అయితే నేను బ్యానర్ ఎలా ఎడిట్ చేస్తారో నేను మీకు A to Z పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మీకు అప్పుడే నేను చెప్పాను కదా మీరు మైండ్ 3 సెట్టింగ్స్ అయితే క్రోమ్ వెబ్సైట్లో మీరు చేయాలి. 3 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మీరు ఆ 3 సెట్టింగ్ అయితే మీరు కంప్లీట్గా చేయాలి. తర్వాత మీ ఛానల్ కూడా సెర్చ్ లిస్ట్లో వస్తుంది. తర్వాత మీ ఛానల్ అయితే గ్లో అయితే ఉంటుంది. మీరు ఏం చేయాలంటే క్రోమ్ వెబ్సైట్ అయితే ఫస్ట్కి అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా దాన్ని అయితే ఓపెన్ అయితే చేయండి. యూట్యూబ్ వెబ్సైట్ అయితే ఉంటుంది కదా దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఏం చేస్తారంటే ఇక్కడ 3 లైన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి పైన 3 లైన్స్ ఏదో దాన్ని అయితే క్లిక్ చేయండి. 3 లైన్స్ ఉన్నాయి చూడండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ బోర్డ్ అయితే ఆన్ అయితే చేయండి. డెస్క్టాప్ బోర్డ్ ఆన్ చేస్తే ఈ విధంగా అయితే మనకు వస్తుంది. ప్రొఫైల్ క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇందులో అయితే మనం వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలంటే యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ అయితే చేయాలి. చూడండి యూట్యూబ్ స్టూడియో అయితే ఉందని అయితే క్లిక్ చేయండి. వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేశాను. ఫ్రెండ్స్ మీ వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలంటే ఫస్ట్గా అయితే ఏం చేస్తారంటే నేను వీడియో అయితే చేస్తాను. అందులో మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు వైటీ స్టూడియో ఏ విధంగా ఓపెన్ చేస్తే సింపుల్గా అయితే చేశాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ డాష్ బోర్డ్ అయితే ఉంది దాన్ని అయితే క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి కింద అయితే సెట్టింగ్ అయితే ఉంది చూడండి. ఇక్కడ కింద సెట్టింగ్ అయితే దాన్ని అయితే క్లిక్ చేయండి. చూడండి జాగ్రత్తగా సెట్టింగ్ చూడండి. ఇక్కడ
ఇక్కడ చూడండి మీకు బ్యాక్ వచ్చి మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇక్కడ సెట్టింగ్స్ అయితే కింద అయితే ఉంది చూడండి. సెట్టింగ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈ విధంగా డిస్ప్లే అయినప్పుడు ఏం చేస్తారంటే వైట్ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. ఈ విధంగా అయితే వస్తుంది. ఇట్లా కస్టమైజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్గా చూడండి ఈ విధంగా సెట్టింగ్ అయితే వచ్చింది. ఫస్ట్గా అయితే మీరు ఛానల్ అయితే క్లిక్ చేయండి. ఛానల్ క్లిక్ చేసిన తర్వాత మీరు మైండ్లో గుర్తయితే పెట్టుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారో కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ చూడండి ఇండియా అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నారు చూడండి. కంట్రీ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఇచ్చే కీబోర్డ్స్ అంటే మీరు ఏ విధంగా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ టెక్ కేటగిరీ అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మహేష్ దే తర్వాత అన్బాక్సింగ్, తర్వాత టెక్ యూట్యూబ్ టిప్స్, తర్వాత చూడండి యూట్యూబ్ టిప్స్ చూడండి. ఈ విధంగా ఫ్రెండ్స్ నేను చూడండి ఈ విధంగా మీరు కీబోర్డ్స్ అయితే ఇస్తున్నాను చూడండి. అంటే మన సెర్చ్ లిస్ట్లో రావాలి కాబట్టి ఈ విధంగా అయితే ఇస్తున్నాను. తర్వాత 500 దాకా మీరు ఇచ్చచ్చు. తర్వాత మీరు ఏం చేస్తారంటే చాలా అయితే ఇచ్చుకోండి. మీ ఛానల్ అయితే సెర్చ్ లిస్ట్లో రావాలి కాబట్టి మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే మీ ఛానల్కి సంబంధించినటువంటి కీబోర్డ్స్ అయితే ఇక్కడైతే యాడ్ చేయండి. ఇప్పుడు ట్రావెలింగ్ అనుకోండి, ఈ విధంగా ట్రావెలర్ ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసి పెట్టుకోండి. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్ అయితే క్లిక్ చేయండి. అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసినట్టే ఇది మైండ్ ఎక్కువ మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. అంటే ఇది మైండ్ సెట్టింగ్ ఫ్రెండ్స్. ఇది మీరు ఏం చేస్తారంటే చూడండి ఈ విధంగా చూడండి. ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఏమైందంటే ఈ సెట్టింగ్స్ అయితే మనకు అవసరం లేదు. మనం ఇక్కడ ఉండే మైండ్ సెట్టింగ్స్ అయితే చూసుకోండి. ఇక్కడ ఆడియన్స్ అయితే చూడండి. ఆడియన్స్లో చూడండి మీరు చిన్నపిల్లల కోసం వీడియో చేస్తున్నారా లేకుంటే 18+ ఉండే వీడియోలు కూడా చూడొచ్చా. చూడండి మనం చిన్నపిల్లల కోసం చేసినట్లుంటే చూడండి చైల్డ్ కంటెంట్ అంటే మీరు ఏం చేస్తే ఆల్వేస్ అప్లోడ్ కంటెంట్ దిస్ మేడ్ ఇన్ కిండర్స్ అయితే దీనికి క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే చిన్నపిల్లల కోసం చేసినట్టు నో సెలెక్ట్ అయితే చేసేయండి. చూడండి నో సెలెక్ట్ అయితే చేసేయండి. అంటే మనం 18 నుండి వాళ్ళు కూడా చూడొచ్చు వీడియోని. ఈ విధంగా అయితే మనం చేసాం. తర్వాత మీరు ఏం చేస్తారంటే అడ్వాన్స్ తర్వాత ఒక ఫ్యూచర్ అయితే చూడండి. ఫ్యూచర్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ ఫస్ట్ అయితే ఎలిజిబుల్ అని చూడండి. ఎలిజిబుల్ 2 కూడా మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ మైండ్ సెట్టింగ్ మీరు చూసినట్లుంటే చూడండి సెట్టింగ్ అయితే చూడండి ఎలిజిబుల్ చూడండి. ఎలిజిబుల్ కూడా మీరు ఏం చేయాలి మొబైల్ నెంబర్ అయితే యాడ్ అయితే చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే యాడ్ అయితే చేయాలి. చూడండి మొబైల్ నెంబర్ అయితే యాడ్ అయితే చేయాలి. మీరు ఏం చేయాలంటే మొబైల్ నెంబర్ ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ అయితే యాడ్ అయితే చేసేస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఓటీపీ అయితే వస్తుంది చూడండి. టెస్ట్ మీద వెరిఫికేషన్ కోడ్ చూడండి మనకి ఇక్కడ ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది చూడండి. చూడండి మనకి ఓటీపీ అయితే వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ అయితే చేసేద్దాం. తర్వాత సబ్మిట్ చేసేయండి. చూడండి ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ తర్వాత ఓటీపీ అయితే ఇచ్చేస్తాను చూడండి. యువర్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అంటే ఇవి మైక్ చేయాల్సింది యూట్యూబ్లో. ఇవి ఫస్ట్కి అయితే మీరు ఫుల్ కంప్లీట్ అయితే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే థర్డ్ వెరిఫికేషన్ అయితే చేసేయాలి. చూడండి ఇక్కడ మనము ఫ్రెండ్స్ చూడండి మొబైల్ నెంబర్ అని యాడ్ అయితే చేసాం కదా ఫ్రెండ్స్. మనం కంపల్సరీ అయితే మనం చేయాలి ఈ విధంగా ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తామంటే తమ్నేల్ చేస్తాం కదా మనం పోస్ట్ అయితే చేయడం జరుగుతుంటుంది. అంటే తమ్నేల్ అయితే డిస్ప్లే అయితే జరుగుతుంటాయి చూడండి. మనం ఈ విధంగా సెకండ్ ఫ్యూచర్ అయితే మనం కంప్లీట్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. థర్డ్ ఫ్యూచర్ చూసినట్లుంటే ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ అయితే ఉంచండి. అడ్వాన్స్ ఫ్యూచర్ అయితే ఉంచండి. అడ్వాన్స్ ఫ్యూచర్ దాన్ని అయితే క్లిక్ చేసినట్లుంటే స్క్రోల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే యాక్సెస్ అని చూడండి. దీన్ని యాక్సెస్ ఫ్యూచర్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ యాక్సెస్ ఫ్యూచర్ దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూజ్ అండ్ వ్యాలిడ్ ఐడి ఉంది దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గెట్ ఈమెయిల్ అయితే సెర్చ్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే యాడ్ చేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. ఈమెయిల్ అయితే మీకు ఇక్కడైతే ఏం చేయాలి గెట్ స్టార్ట్ అయితే క్లిక్ చేయాలి. ఈమెయిల్ అయితే ఉంటుంది. ఈమెయిల్ అయితే క్లిక్ చేయండి. మీకు ఈమెయిల్ వచ్చింటుంది ఒకటైతే. ఈమెయిల్ క్లిక్ చేసిన తర్వాత చూడండి కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి స్టార్ట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా చూడండి. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అని కరెక్ట్గా ఉన్నా అడుగుతుంది. మీరు ఏం చేస్తుంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ చేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉంటే నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. చూడండి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. అయితే పాన్ కార్డ్ అడుగుతుంది. పాన్ కార్డ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ చూడండి కెమెరా అయితే ఉంది. మీరు ఇక్కడ చూడండి పాన్ కార్డ్ అయితే సైజ్ అయితే కరెక్ట్గా అయితే పాన్ కార్డ్ కింద అయితే పెట్టి మీరు ఫోటో అయితే క్లిక్ అయితే చేయండి. ఫోటో క్లిక్ చేస్తే వెరిఫికేషన్ అయితే అవుతుంటుంది మనకి యూట్యూబ్కి అయితే. టేక్ ఫోటో యువర్ ఐడి ఉంది కదా మనైతే పాన్ కార్డ్ అయితే యూజ్ అయితే ఫ్రెండ్స్ చూడండి. ఈ 3 సెట్టింగ్ అయితే మీ గురించి అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. 3 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ అడ్వాన్స్ సెట్టింగ్ ఫ్యూచర్స్ ఎలిజిబుల్ అయితే పూర్తిగా అయితే చెప్పేసాను. ఇది ఈ విధంగా అయితే యాడ్ అయితే చేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్లోడ్ ఇక్కడ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం బేసిక్ ఇన్ఫార్మ్ ఉంది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ దానికి క్లిక్ చేయండి. మైన్ సెట్టింగ్స్ అయితే చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి అంటే మీరు ఏ వీడియోస్ అయితే చేస్తున్నారో కేటగిరీ అయితే చెప్పంటుంది. ఇక్కడ కేటగిరీ అంటే ఎగ్జాంపుల్ మీకు చూపి మీరు కామెడీ చేస్తున్నారా, ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే చేస్తున్నారా, గేమింగ్ చేస్తున్నారా, తర్వాత ఈ విధంగా అయితే ఉన్నాయి. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా మీకు ఏ విధంగా చూపిస్తా అంటే కామెడీ అంటే మ్యూజిక్, తర్వాత ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు అనిమల్, తర్వాత ఎక్స్పో టెక్నాలజీ, సైన్స్ టెక్నాలజీ అయితే ఈ విధంగా అయితే క్రియేట్ చేస్తాం. తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియో లాంగ్వేజ్ అంటే మీరు ఏ వీడియో చేస్తున్నారు తెలుగు, కన్నడ, మలయాళం
ఈ విధంగా వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. చూడండి నేను తెలుగు సెలెక్ట్ అయితే నేను చేసి చూపిస్తాను. చూడండి తెలుగు అయితే నేను సెలెక్ట్ అయితే చేసి చూపిస్తాను. చూడండి తెలుగు అయితే నేను సెలెక్ట్ చేస్తాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే చేసి పెట్టండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ అయితే క్లిక్ చేయండి. ఇవైన తర్వాత బేసిక్ ఇన్ఫార్మ్ దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్ అయితే ఉంచండి. డిస్క్రిప్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ ఛానల్లో ఇప్పుడు డిస్క్రిప్ అయితే ఉంటుంది చూడండి. ఇప్పుడు వీడియో కింద డిస్క్రిప్ట్ ఇక్కడ మీరు ఏమైతే యాడ్ చేస్తారో ఇక్కడ ఏమైతే యాడ్ చేస్తారో అక్కడైతే డిస్ప్లే అయితే జరుగుతుంటుంది. ఇప్పుడు యాష్ మహేష్ దే అని ఉంటే కింద కూడా మనకి డిస్క్రిప్ట్ అయితే ఇక్కడైతే దొరుకుతుంది. ఈ విధంగా మీరు ఇక్కడ మీ ఛానల్లో మీ హ్యాష్ ట్యాగ్ అయితే వేస్తారు కదా, ఇప్పుడు మీ వీడియో కింద డిస్క్రిప్ట్లో కూడా యాడ్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి ట్యాగ్స్ అయితే ఉంచండి. ట్యాగ్స్లో ఏంటంటే ఇప్పుడు మీ వీడియోకి ట్యాగ్ చేస్తారనుకోండి, ఇక్కడ ట్యాగ్ ఏమైతే యూజ్ చేస్తారో అక్కడ కూడా మీ వీడియోకి ట్యాగ్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూడండి ట్యాగ్స్, తర్వాత యూట్యూబ్, తర్వాత మీకు ఏం ట్యాగ్స్ అయితే యూజ్ అయితే ఆ ట్యాగ్స్ అయితే యూజ్ చేసిన తర్వాత మూడు సెట్టింగ్స్ అయితే నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. చూడండి పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను 3 సెట్టింగ్స్ గురించి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మళ్ళీ కస్టమైజ్ ఛానల్ అయితే క్లిక్ చేయండి. కస్టమైజ్ ఛానల్ అంటే ఏం చేస్తారంటే ఫస్ట్కి అయితే మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు యూట్యూబ్ హోమ్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా ఫ్రెండ్స్ యూట్యూబ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ హోమ్ ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేసినట్టు ఇక్కడ ఏం చేస్తారంటే వైరల్ ఛానల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కస్టమైజ్ ఛానల్ ఇక్కడ చూడండి కస్టమైజ్ ఛానల్ అయితే క్లిక్ చేయండి. కస్టమైజ్ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత వైట్ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి కస్టమైజ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే మన డిస్ప్లే అయితే జరుగుతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫస్ట్గా చూడండి ఇక్కడ ఫ్యూచర్ యాక్షన్స్ అంటే ఇవన్నీ చేయాలి. తర్వాత ఏం చేస్తారంటే బిల్డింగ్ సెకండ్ ఆప్షన్ చూసినట్లుంటే ఫ్రెండ్స్ కస్టమైజ్ ఛానల్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి లేఅవుట్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి బ్యానర్, తర్వాత ప్రొఫైల్, తర్వాత మనకి వాటర్ మార్క్ వీడియో కంటే మన వీడియోకి వాటర్ మార్క్ రావాలంటే ఈ విధంగా ఏదైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. వాటర్ మార్క్ అయితే అయిపోతుంది. వాటర్ మార్క్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని చూపిస్తాను చూడండి. ఇక్కడ అప్లోడ్ అయితే క్లిక్ చేయండి. అప్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇప్పుడు మనం ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోవాలనుకుంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మీకు ఫోటో అయితే ఏ విధంగా యాడ్ అయితే చేస్తారో చూడండి. ఫోటో ఏ విధంగా యాడ్ చేస్తారో నేను చూపిస్తాను చూడండి. గ్యాలరీలో మీరు ఏదో ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు డెన్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. డెన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమైతే తెలిసిన ఈ విధంగా అయితే మనకు వస్తుంది. ఈ విధంగా మేము అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పబ్లిష్ చేసేయాలనుకుంటే పబ్లిష్ అయితే చేసేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి బేసిక్ ఇన్ఫార్మ్ అయితే దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసినట్టు ఇక్కడ చూడండి మనకి అయితే మైండ్కి అయితే గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ స్టార్టింగ్ అయితే చెప్పాను కదా డిస్క్రిప్, తర్వాత మీ ఇక్కడ ఏమైనా చేసుకోవాలని ఏం ఛానల్కి యాడ్ అయితే చేసుకోవాలని చెప్పాను కదా. తర్వాత ఫ్రెండ్స్ నేను అబౌట్ సెక్షన్లో చెక్ చేసినట్టుంటే మీరు ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ సోషల్ మీడియా లింక్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సోషల్ మీడియా లింక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ టైప్ చేసి ఇన్స్టాగ్రామ్ తర్వాత ఇక్కడ యాడ్ చేసినట్టుంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు లింక్ అయితే యాడ్ అయితే చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది కదా ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఇంకో లింక్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ లింక్ అయితే ఉంది కదా దాని అయితే క్లిక్ చేయండి. మేమైతే ఇంకో లింక్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు ఈమెయిల్ అయితే అంటే కాంటాక్ట్ ఇన్ఫార్మ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వీడియో అయితే చేస్తుంటారు. వీడియో చేసినప్పుడు ఏం చేస్తారంటే మీకు ఏమన్నా ప్రమోషన్లు ఏమన్నా జరుగుతున్నట్టు మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే కాంటాక్ట్ అయితే కావచ్చు. ఫ్రెండ్స్ చూడండి నేను పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ విధంగా అయితే మీ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఛానల్ ఫ్రెండ్స్ ఈ విధంగా ప్లస్ ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఇచ్చేసాను. మీ వీడియో అయితే మంచిగా అయితే చేయండి. మీ కంటెంట్ అయితే బాగా ఫోకస్ ఇచ్చేయండి. కంటెంట్ అయితే బాగా రెడీ చేయండి. వీడియో ఎడిటింగ్ అయితే బాగా చేయండి. తర్వాత మంచి కేటగిరీ అయితే చూస్ చేసుకొని వీడియో అయితే చేయండి. ఫ్రెండ్స్ మీకు పూర్తిగా ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేస్తారో A to Z అయితే మీకు చూపించాను. ఈ విధంగా అయితే మీరు చేయండి. ప్రాసెస్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసేయండి. తర్వాత మీరు ఏం చేసి అన్ని చేసిన తర్వాత ఇక్కడ చూడండి పబ్లిష్ అయితే చూడండి మీకు యాడ్ చేసిన తర్వాత పబ్లిష్ ఉంటుంది. పబ్లిష్ క్లిక్ చేసినట్టుంటే చూడండి పబ్లిష్ అయితే అయిపోతుంది.
ఫ్రెండ్స్ ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి మీ గ్లో అయితే మీరు పెంచుకోండి యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా. ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఫాలో అయితే కాండి, గ్లో చేస్తే నేను ఈ విధంగా మీకు కంటెంట్ అయితే ఇస్తుంటాను. మీరు మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి వీడియోకి అయితే. వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్న వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.